కఠిన వ్రతం. ఒక రాజుకు రాణికి 12 మంది కొడుకులుండేవారు. లేనిదానికోసం తప్పించటం మానవ స్వభావం కనుక రాణి తన కడుపున ఆడపిల్ల కలగకపోయేనే అని చాలా బాధపడేది. ఒకనాడామె దేవీ ఆలయానికి వెళ్ళి అక్కడ ఉండే అందమైన దేవీ విగ్రహాన్ని చూసి, నాకిలాంటి కూతురు పుడితే నా కొడుకులందరూ లేకపోయినా విచారించను కదా అనుకున్నది మనసులో. వెంటనే ఆమె శరీరమంతా అదిననట్టై, పాపిష్టిదాన్నా, ఎలాంటి కోరిక కోరాను, ఎందుకిలా కోరాను అని ఆమె తనలో తాను కుళ్ళిపోయింది. కాని కాలక్రమాన ఆమె ఆ సంగతి మరచిపోయింది కూడా. తన కోరిక నిజంగా నెరవేరుతుందని ఆమె కలలో కూడా అనుకోలేదు. ఇది జరిగిన కొద్ది కాలానికే రాణి గర్భవతిగా ఉండి సకాలాన ఒక ఆడపిల్లను కన్నది. ఆ పిల్ల భూమి మీద పడ్డ క్షణంలోనే 12 మంది రాజకుమారులు అడవిబాతులుగా మారి ఆకాశ మార్గాన ఎటో ఎగిరిపోయారు. వారి జాడ కూడా ఎవరికీ తెలియరాలేదు. 12 ఏళ్లు గడిచాయి. రాజకుమార్తె అపూర్వ లావణ్యవతిగా ఎదిగివచ్చి ఆలయంలో దేవీ విగ్రహానికి ప్రాణం వచ్చిందా అన్నట్టుగా కనిపించసాగింది. తనకు 12 అన్నలుండేవారని, తాను పుట్టిన క్షణానే వారు పక్షులుగా మారి ఎటో వెళ్ళిపోయారని ఆమె విన్నది. కాని అలా జరగటానికి కారణమేమిటో ఆమెకు తెలియదు. అస్తమానము ఒంటరిగా ఉండటంచేత తన దగ్గర అన్నలు లేని కొరత ఆమెను మరింతగా బాధిస్తూ ఉండేది. చివరకామెకు అన్నలను గురించి నిజం తెలుసుకోవాలన్నది ఒక మనోవ్యాధిగా పరిణమించింది. తన కూతురి దుస్థితి చూడలేక రాణి ఆమెతో జరిగినదంతా చెప్పేసింది. రాజకుమార్తె తల్లినేమే అనలేక, నా అన్నలు పక్షులు కావటానికి నేనే కారకురాలినన్నమాట. పాపం 12 ఏళ్లుగా వాళ్లు ఎలాంటి కష్టాలు పడుతున్నారో. నేను వెళ్లి వాళ్లను కలుసుకుని సాధ్యమైతే వారిని మామూలు మనుషులుగా చేస్తాను అన్నది. కళ్ల ఎదుట కనిపిస్తున్న ఒక్క బిడ్డ తనకు కాకుండా పోతుందేమోనని భయపడి రాణి భటులను ఆమెకు రాత్రింబగళ్ళు కాపలా ఉండమన్నది. అయినా ఆ రోజు అర్ధరాత్రి వేళ రాజకుమార్తె రాజగృహం వదిలిపెట్టి అరణ్యమార్గం పట్టి ప్రయాణం సాగించింది. ఆమె తన వెంట కొంత ఆహారం తెచ్చుకున్నది. అదీకాక అడవిలో ఆమెకు అనేక రకాల ఫలాలు కూడా దొరికాయి. ఆమె ఆ రాత్రి మర్నాడు పగలు నడిచి సాయంకాలానికల్లా ఒక కుటీరం చేరుకున్నది. దాని చుట్టూ పూల మొక్కలు విరగబూచి ఉన్నాయి. లోపల ఒక భాగంలో వంట సిద్ధం చేసి ఉన్నది. మరొక భాగంలో 12 పక్కలున్నాయి. ఆమె కుటీరమంతటా కలయజూసేంతటలో బయట అడుగుల చప్పుడు అయింది. మరో క్షణం 12 చక్కని యువకులు లోపలికి వచ్చారు. వారందరికీ ఆమెను చూస్తూనే ఆశ్చర్యము, విచారము కలిగినట్టు అనిపించింది. నిన్ను అభాగ్యదేవత ఇక్కడకు తీసుకువచ్చింది. ఒక ఆడపిల్ల కారణంగా మేము తల్లిదండ్రులకు దూరమై పగలల్లా బాతుల రూపంలో బతుకుతున్నాం. 12 ఏళ్లుగా ఈ శాపం మమ్మల్ని వేధిస్తున్నది. అందుచేత మాకు ఆడపిల్ల దొరికినట్టయితే దాన్ని చంపేస్తామని శపథం చేశాం. నిన్ను చూస్తే అందంగా ఉన్నావు, అమాయకురాలివిగా కనిపిస్తున్నావు. నీ ప్రాణాలు తీయటం అన్యాయమే, కాని మా శపథం దాటరానిది అన్నారు యువకులు. కావచ్చు, కాని నేనే మీ చెల్లెల్ని. మీ సంగతంతా నిన్ననే నాకు తెలిసింది. తెలియగానే మిమ్మల్ని వెతుక్కుంటూ మీకీ దుర్గతి తప్పించుదామనే ఉద్దేశంతో బయలుదేరి ఇక్కడికి వచ్చాను అన్నది రాజకుమార్తె. ఆమె అన్నలు సిగ్గుతో తలలు వంచి, ఎందుకు చేశామీ దిక్కుమాలిన శపథం అని గొణుక్కున్నారు. ఆ సమయంలో వాకిలి వద్ద ఒక స్త్రీ కనిపించి, చాలండి మీ శపథము మీరును. ఆ పిల్ల మీద చెయ్యి చేసుకున్నారో మిమ్మల్ని చెరువులో పాచిగా మార్చేయగలను, జాగ్రత్త. ఏమనుకుంటున్నారు? ఆ పిల్ల మీకున్న శాపాన్ని పోగొట్టటానికే వచ్చింది. అయితే అది సులభం కాదు. అందుకుగాను ఆమె అతి కఠోరమైన నియమాలు అవలంబించాలి. అడవిలో దొరికే పీచు తెచ్చి పేని ఆమె మీ 12 మందికి 12 చొక్కాలు అల్లాలి. ఈ పని పూర్తి కావటానికి 5 ఏళ్లు పడుతుంది. అంతదాకా ఆమె మాట్లాడరాదు, నవ్వరాదు, ఏడవరాదు. వీటిలో ఏ పని చేసినా వ్రతభంగం అవుతుంది. మీరు యావజ్జీవమూ పక్షులుగానే ఉండిపోతారు. కనుక మీరామెను మీ మేలు కొరకైన 1000 కళ్లతో కనిపెట్టి కాపాడండి అని హెచ్చరించి అంతర్ధానమైంది. అన్నలందరూ పరమానందభరితులై తమ చెల్లిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నారు. చెల్లెలు అన్నల విమోచనం కొరకు వ్రతం పట్టి వారికి కావలసిన చొక్కాలు తయారు చేయసాగింది. 3 ఏళ్లు గడిచాయి. ఈ కాలంలో ఆమె మాట్లాడలేదు, నవ్వలేదు, ఏడవలేదు. అప్పటికి 8 చొక్కాలు తయారయ్యాయి.
ఒకనాడామె పూల మొక్కల మధ్య తోటలో కూర్చొని దారం వడుకుతూ ఉండగా ఒక రాజకుమారుడు బయట వాకిలి వద్దకు వచ్చి లోపలికి రావచ్చునా అని అడిగాడు. ఆమె తల ఆడించిన మీదట అతను లోపలికి అడుగుపెట్టి ఆమె ఉన్న చోటికు వచ్చి తాను అరణ్యం అవతల ఉండే నగరానికి రాజునని వేటకై వచ్చానని ఆమెకు చెప్పాడు. అంతటితో పోనివ్వక అతను ఆమెను తన వెంట తన రాజధానికి వచ్చి తనని పెళ్లాడమని వేడుకున్నాడు. అతనికి తనపై ప్రేమ కలిగినట్టు ఆమె గ్రహించింది. నిజానికి అతనిపై ఆమెకు కూడా అంత ప్రేమ కలిగింది. కాని ఆమె తన అన్నలను వదిలిపెట్టి వెళ్లలేక చాలాసార్లు తల అడ్డంగా తిప్పింది. కాని చిట్టచివరకు ఆమె అతని ప్రార్థనకు లొంగిపోయి తల ఆడించి అతని చేతిలో చెయ్యివేసి తన సమ్మతిని సూచించింది. తాను ఈ యువకుడైన రాజు వెంట వెళ్ళినప్పటికీ తన అన్నలు తన జాడ తెలుసుకోగలుగుతారని ఆమెకు తెలుసు. అతని వెంట బయల్దేరే ముందు ఆమె తాను సిద్ధం చేసిన చొక్కాలను ఒక తట్టలోనూ తాను పోగుచేసి తెచ్చుకున్న పీచును మరొక తట్టలోనూ వెంట తీసుకున్నది. ఈ తట్టలను రాజు యొక్క నౌకర్లు ఎత్తుకున్నారు. తర్వాత రాజు ఆమెను తన గుర్రంపై ఎక్కించుకుని ఇంటికి బయల్దేరి వెళ్లాడు. త్వరలోనే వారిద్దరికీ వైభవంగా వివాహం జరిగిపోయింది. చూపులను బట్టే కాక ప్రవర్తనను బట్టి కూడా రాజు తన భార్య తప్పక ఏ రాజకుమార్తె అయి ఉంటుందని రూఢీ చేసుకున్నాడు. అతను తానామెను వివాహం చేసుకున్నందుకు ఏమాత్రమూ పశ్చాత్తాపడలేదు. కాని అతని సవతి తల్లి మాత్రం అనవలసిన మాటలన్నీ అన్నది. ఆమె ఏ కోయవాడి కూతురో అయి ఉంటుందని ఆమె ఉద్దేశం. తాను రాజు, స్వతంత్రుడు కనుక అతను తన సవతతల్లి మాటలు ఏమాత్రం లక్ష్యపెట్టలేదు. ఆమె కూడా తన అన్నల కోసం చొక్కాలు అల్లే పని మానలేదు. 1 ఏడాది గడిచింది. ఆమె ఒక చక్కని మగబిడ్డను ప్రసవించింది. రాజు ఆనంద పారవస్యంలో మునిగిపోయాడు. ఆ భార్యాభర్తల పొంగు, పిల్లవాడు పుట్టినందుకు జరిగిన ఉత్సవాల వైభవమూ చూసి రాజుగారి సవతి తల్లి కళ్లలో నిప్పులు పోసుకున్నది. తన సవతి కొడుకు మనస్సు భార్య పట్ల విరిగేలాగు చేయటానికి ఆమె ఒక దురాలోచన చేసింది. బాలింతరాలికి మత్తుమందు ఇప్పించింది. తర్వాత ఆమె చంటిబిడ్డను ఎలా మాయం చేయటమా అని ఆలోచిస్తుండగా కిటికీలో నుంచి తోటలో నోరు తెరుచుకొని అర్రుచాచుకొని ఉన్న తోడేలొకటి కనిపించింది. వెంటనే ఆమె కిటికీ వద్దకు బిడ్డను తీసుకుపోయి బయటకు విసిరివేసింది. తోడేలు ఒడుపుగా ఆ బిడ్డను నోటకరుచుకొని వెనక్కు తిరిగి అతివేగంగా అడవికేసి వెళ్లిపోయింది. తర్వాత సవతి రాజమాత తన వేలు చీరుకొని ఒళ్ళు తెలియని మత్తులో ఉన్న బాలింతరాలు మూతికి రక్తం రాచి తన దారిన తాను అవతలికి వెళ్లిపోయింది. రాజు వేట నుంచి తిరిగి వచ్చేసరికి సవతి తల్లి ఎదురై ఎంత పని జరిగిందో చూడు నాయనా అని కళ్ళబొల్లి ఏడుపులు ఏడ్చి మొసలి కన్నీళ్లు కార్చుతూ అతని భార్య పడుకొని ఉండే గదిలోకి లాక్కొచ్చి చూపింది. తన భార్యమూతికి రక్తము, పక్కలో పిల్లవాడు లేకపోవటమూ చూసి రాజు భయదుఃఖాలతో సతమతమయ్యాడు. ఈ వార్త పైకెక్కడా పొక్కరాదని అతను ఆజ్ఞాపించాడు. ఏ తోడేలో వచ్చి తల్లి పక్కలో ఉన్న పిల్లవాణ్ణి ఎత్తుకుపోయినట్టు అందరికీ చెప్పమని అతను తన సవతి తల్లితో అన్నాడు. ఆమె సరేనన్నదే కాని చాటుగా అందరితోనూ తన కోడలి మూతికి రక్తం ఉండటమూ పిల్లవాడు మాయం కావటమూ గురించి చెప్పింది. ఈ సంఘటన వల్ల అందరికన్నా ఎక్కువ వేదన పడిన మనిషి రాజకుమార్తె. ఒక వంక పిల్లవాడు పోయాడు, మరొక వంక భర్తకు తనపై అనుమానం కలిగింది. ఎంతకు మించిన బాధ ఏముంటుంది? అయినా ఆమె తన బాధను నిగ్రహించుకున్నది. పైకి దుఃఖించలేదు. తన అన్నలకు చొక్కాలు తయారు చేయటంలో నిమగ్నురాలయింది. అప్పుడప్పుడు ఆమె అన్నలు పక్షి రూపంలో వచ్చి తోటలోని చెట్లమీద వాలి, కిటికీల వద్ద వాలి ఆమెను చూసుకుని వెళుతూ ఉండేవారు. మరొక సంవత్సరం గడిచింది. 11 చొక్కాలు పూర్తి అయ్యాయి. 12వది కూడా చాలా వరకు పూర్తి అయింది. ఇంకా కొంచెం కొరవ ఉండగా ఆమెకు మళ్లీ కాన్పు వచ్చింది. ఈసారి ఆమెకు ముద్దులు మూటకట్టే కూతురు కలిగింది. కిందటిసారిలాగా ఘోరం జరగకుండా రాజు పురిటింట అహోరాత్రాలు దాసీలను కాపుంచాడు. కాని దుర్మార్గురాలైన రాజమాత మళ్లీ దాసీలకు లంచం పెట్టి వారిచేత రాణికి మత్తుమందు పెట్టించింది. ఒళ్ళు తెలియక పడి ఉన్న బాలింతరాలి పక్కనుంచి పసిబిడ్డను తీసి ఈసారి ఎలా మాయం చేద్దామా అనుకుంటుండగా పిలిచినట్టుగా వెనుకటి తోడేలే వచ్చి కిటికీ వెలుపల నోరు తెరుచుకొని నిలబడింది. తన సమస్య సులువుగా తీరిందనుకొని రాజమాత ఆ చంటిబిడ్డను తోడేలుకు విసిరివేసింది. తోడేలు ఒడుపుగా ఆ బిడ్డను నోటితో అందుకొని వెళ్లిపోయింది. వెనుకటిలాగే రాజమాత రాణిమూతికి తన వేలి రక్తం పూసి పెద్దపెట్టున కేకలు పెట్టి అందరినీ పురిటిగదిలోకి పోగుచేసింది. రాణి తన బిడ్డను తానే తిన్నదని అందరూ నమ్మారు. రాణి ఎలాంటి దుస్థితిలో పడిందంటే ఆమె మెదడు రాయిలాగా అయిపోయింది.
తన ఆఖరు గడియ దగ్గర పడిందని ఆమెకు తోచింది. అయినా ఆమె తన వ్రతాన్ని భంగం కానివ్వక 12వ చొక్కా పూర్తి చేయటానికి ఉపక్రమించింది. దాన్ని పూర్తి చేయటం తప్ప ఆమెకు మరేమీ పట్టలేదు. ఈలోపుగా రాజభవనంలో ఆమెను గురించి తర్జన భర్జనలు జరిగాయి. రాజు ఆమెను తీసుకుపోయి అరణ్యమధ్యంలో ఉన్న కుటీరంలో వదిలిపెడతానన్నాడు. ఇందుకు రాజమాత ఎంతమాత్రమూ సమ్మతించలేదు. అలాంటి పాపాత్మురాలిని సజీవంగా చితిపైన దహించటమే దగిన శిక్ష అని ఆమె అన్నది. రాజోద్యోగులు, న్యాయాధికారులు కూడా ఆమెతో ఏకీభవించారు. చేసేదీ లేక రాజు ఆ సాయంకాలం తన భార్యను సజీవంగా దహించవలసిందిగా శాసించాడు. నిర్ణయించబడిన వేళకు రాజభటులు వచ్చి ఆమెను ప్రేతభూమికి తీసుకువెళ్లారు. ఆమె తాను తయారు చేసిన చొక్కాలను, పూర్తి కావచ్చే చొక్కాను కూడా తన వెంట తీసుకుని భటుల వెంట బయలుదేరింది. ఆమెను చితిమీద ఎక్కించినప్పుడు కూడా ఆ చొక్కాకు ఆఖరు కుట్లు కుడుతూనే ఉన్నది. ఆ పని పూర్తి అవుతూనే ఆమె చితిమీద చివాలున లేచి నిలబడి, నేనే పాపము ఎరుగను, రాజుగారిని పిలవండి అని కేకపెట్టింది. ఆమె నోరు తెరిచి మాట్లాడటం చూసి అందరూ దిగ్భ్రాంతులై చూస్తూ ఉండగా ఎక్కడి నుంచో 12 పక్షులు ఎగిరి వచ్చాయి. ఒక్కొక్కటి ఆమెను సమీపించటము, దానికి ఆమె ఒక చొక్కా కప్పటము, వెంటనే అది ఒక అందమైన యువకుడిగా మారటము జరిగింది. 12 పక్షులు 12 రాజకుమారులుగా మారారు. వారందరూ కలిసి ఆమెను చితిపై నుంచి కిందకి దించారు. అదే సమయంలో రాజు అక్కడికి వచ్చాడు. ఏం జరిగినది అతను అర్థం చేసుకునే లోపుగా ఒక స్త్రీ ఒక చంటిపిల్లను ఎత్తుకుని మరొక చిన్న కుర్రవాణ్ణి నడిపించుకుంటూ అక్కడికి వచ్చి ఆ పిల్లలను వారి తల్లికి అప్పగించింది. ఈ సంఘటనని చూసిన వారి ఆనందానికి మేరలేదు. రాజు తన భార్యతోనూ బిడ్డలతోనూ ఇంటికి తిరిగి వచ్చాడు. అతను తన సవతి తల్లికి ఏమి శిక్ష ఇచ్చాడో మనకు తెలియదు కాని ఆమె మర్నాడు వారి ఆనందానికి అడ్డురాలేదు. అదృష్టం. ఒక ఊళ్ళో 2 ముసలివాళ్లు ఉండేవాళ్లు. ఒకడు మంచివాడు, ఒకడు చెడ్డవాడు. ఒక 7 సంవత్సరాది రోజున ఆ ఇద్దరూ కలుసుకున్నారు. నాకు రాత్రి చిత్రమైన కల వచ్చింది. నా అదృష్టం ఆకాశం నుంచి వచ్చి పడిందట అన్నాడు మంచివాడు. చిత్రంగానే ఉంది, ఎందుకంటే నాకు నా అదృష్టం కలలో వచ్చింది. అది భూమిలో నుంచి వచ్చిందట అన్నాడు చెడ్డవాడు. ఎవరి అదృష్టం ఎలా వస్తుందో చూద్దాం అని మంచివాడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాక చలి రోజులు వెనకపట్టాయి. ఇవాళ పొలం పని ప్రారంభించవచ్చు అనుకుని మంచివాడు పారా పలుగు తీసుకుని పొలానికి వెళ్లి తవ్వటం మొదలుపెట్టాడు. ఉన్నట్టుండి పలుగుకు ఏదో తగిలి ఖంగుమన్నది. తన పొలంలో పలుగురాళ్లు ఎలా వచ్చాయా అని ఆశ్చర్యపడుతూ తవ్వి తీసి చూస్తే అది ఒక బిందె. అమితాశ్చర్యంతో మంచివాడు దాని మూత తీసి చూసేసరికి అందులో బంగారు కాసులు, మొహరీలు కనిపించాయి. మంచివాడు ఆ బిందెను తిరిగి యథాప్రకారం పెట్టేశాడు. పాపం, ఈ నిధి ముసలివాడిది అయి ఉంటుంది. తన అదృష్టం భూమిలో దొరికినట్టు సంవత్సరాది నాడు అతను కలవచ్చిందన్నాడు. వెళ్ళి అతనితో చెబుతాను అనుకుని మంచివాడు చెడ్డవాడి దగ్గరికి వెళ్ళి, పెద్దయ్యా, నీ అదృష్టం నా పొలంలో దొరికింది. బిందె నిండా బంగారు కాసులు, మొహరీలు ఉన్నాయి. నా పొలానికి వెళ్లి తెచ్చుకో అని చెప్పి తాను ఇంటికి వెళ్ళిపోయాడు. అతను ఇంటికి వెళ్లి తన భార్యతో జరిగినదంతా చెప్పి తన అదృష్టం నా పొలంలో దొరికిందని చెబితే పాపం పెద్దవాడు చాలా సంతోషించాడు. ఈ పాటికి అతను బిందెను ఇంటికి తెచ్చుకొని ఉంటాడు అన్నాడు. న్యాయమని పనిచేశావు అన్నది మంచివాడి భార్య. ఈ లోపల చెడ్డవాడు మంచివాడి పొలానికి వెళ్లాడు. బిందె తవ్విన చోట కనిపిస్తూనే ఉన్నది. పైమట్టి తొలగించగానే బిందె కనపడింది. చెడ్డవాడు ఆత్రంగా ఆ బిందెను పైకి తీసి మూత తెరిచి చూశాడు. అయితే అతనికి బిందె లోపల కాసులు, మొహరీలు కనిపించటానికి బదులు పాములు మెల్లితిరుగుతూ కనిపించాయి. చెడ్డవాడికి చెప్పరాని కోపం వచ్చింది. దొంగ వెధవ, ఎంత మోసం చేశాడు! ఎందుకు వాడికి తగిన ప్రాయశ్చిత్తం చెయ్యక మానను అనుకుని చెడ్డవాడు బిందెను ఇంటికి పట్టుకుపోయాడు. ఆ రాత్రి చెడ్డవాడు ఆ బిందెతో సహా మంచివాడి ఇంటికి వచ్చి నిచ్చెన వేసి ఇంటికప్పు పైకి ఎక్కి దానిలో నుంచి లోపలికి చూశాడు. చలిమంటకు వీపు పెట్టి మంచివాడు పడుకొని ఉండటం చెడ్డవాడికి కనిపించింది. తనకు ఇంత ద్రోహం చేసి నిశ్చింతగా చలికాచుకుంటున్న మంచివాణ్ణి చూస్తే చెడ్డవాడికి మరింత కోపం వచ్చింది. అతను బిందె మీది మూత తీసి దానిని పొగగూడులో నుంచి లోపలికి పెట్టి కుమ్మరించాడు. కాని చెడ్డవాడు అనుకున్నట్టు పాములు పడటానికి బదులు బంగారు కాసులు, మొహరీలు మంచివాడి చుట్టూ పడ్డాయి. అతను ఆనందంతో భార్యను లేపి, చూశావా, నా కల నిజమైంది. మన అదృష్టం ఆకాశం నుంచి పడింది అన్నాడు.
అటు తర్వాత మంచివాడు దారిద్ర్యమన్నది ఎరుగకుండా సుఖంగా జీవించాడు.